మనం స్టెప్ బై స్టెప్ దాన్ని బయట పెడదాం, వ్యూవర్స్కి అందిద్దాం. బట్ అట్ ది సేమ్ టైం వెరీ సూన్ ఈ కేసులో క్లారిటీ రాబోతుందా, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ వచ్చేసిందా? సో వాట్ ఆర్ ద డీటెయిల్స్? ఇంకా భర్త సురేందర్ రెడ్డి ఏం చెప్తున్నారు, విజయారెడ్డి భర్త, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? ఎస్ నందు, ఈ కేసుకు సంబంధించి కూడా జనవరి 29న మరి ఇక్కడ చెంగిచెర్లలో నివాసం ఉంటున్నటువంటి విజయారెడ్డి కొడుకు విశాల్ రెడ్డి, కూతురు చేతనారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 29వ తేదీ జనవరి 2026వ సంవత్సరంలో మాత్రము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక ఘోరమైన ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు. ఆ ఘటనను మాత్రము ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు మర్చిపోలేని ఘటన. అప్పుడు కూడా అంటే 2 నెలల క్రితం కూడా 2 రాష్ట్రాలు కంట తడి పెట్టి తల్లడిల్లిపోయిన రోజులను కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చేతికి ఎదిగిన పిల్లలు ఇద్దరు కూడా, ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్, ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అంత చేతికి ఎదిగిన పిల్లల్ని, ఎంతో ముద్దుగా ఉన్న పిల్లల్ని ఎందుకు తల్లి తన వెంట తీసుకెళ్ళింది, ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది, తన నిర్ణయం వెనుక ఏంటి కారణం అనేది ఎన్నో అనుమానాలకు దారి తీసిన ఈ ఘటనకు మాత్రము ఇప్పుడు తెర పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జీఆర్పీ పోలీసులకు అప్పచెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా దాటనంపేశారే అనుకోవచ్చు ఓ పరంగా చూస్తే. ఎందుకంటే ఎన్నోసార్లు ఆర్టీవీ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా ఇక్కడ బలైపోయారు కాబట్టి దాన్ని సేకరించాలనే ప్రయత్నంలోనే జీఆర్పీ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా 45 డేస్ పడుతుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి ల్యాప్టాప్, ఫోను అని చెప్పారు, దాంట్లో ఉన్నాయి కీలక ఆధారాలు అన్నారు. 2 డేస్ క్రితమే వెళ్తే, 2 రోజుల క్రితమే అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఫోరెన్సిక్ ల్యాబ్ మంటలు వ్యాపించాయి కదా, అగ్ని ప్రమాదం జరిగింది కదా, అందులో మరి కాలిపోయి ఉండొచ్చు, అవి బ్యాకప్ అవ్వడానికి 3-4 సంవత్సరాలు పడతాయి అని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రము వాస్తవంగా చెప్పాలి అంటే 2.5 నెలలుగా విజయారెడ్డి భర్త నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి ఆర్టీవీని అప్రోచ్ అవ్వడం కూడా, అంటే ఆర్టీవీని తను కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో పిల్లలకు న్యాయం జరగాలి, విజయారెడ్డికి న్యాయం జరగాలి అనే కోణంలో అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నంలో చాలా నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు, గుండె తరుక్కుపోయేలాగా రోధిస్తున్నారు తను. ఎందుకంటే విజయారెడ్డి తల్లి పుష్ప, అలాగే విజయారెడ్డి అన్న భార్య ఎవరైతే ఉన్నారో లక్ష్మి, వీళ్ళు ముగ్గురు కూడా నన్ను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు, మానసికంగా కుంగదీస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ముగ్గురే నా పిల్లలు, నా భార్య ఈరోజు నాకు దూరం అవ్వడానికి, వాళ్ళు బలవన్మరణానికి పాల్పడడానికి కూడా ప్రేరేపించిన వాళ్ళు వీళ్ళే అని నాకు గట్టిగా నమ్ముతున్నాను. నాకు వాస్తవాలు కూడా తెలుస్తూ ఉన్నాయి, అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా ఆర్టీవీ ముందు నేను బయట పెడతాను అని చెప్పడం కూడా జరిగింది. అదే కోణంలో కూడా ఆర్టీవీతో మాట్లాడారు, పూర్తిగా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం మనము అతి త్వరలోనే కొన్ని గంటల్లోనే చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ప్రధాన నిందితులు వీళ్ళే అని నేను నమ్ముతున్నాను కాబట్టి మేడ్పల్లి పిఎస్లో సిఐ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. 2 రోజుల్లో మేము మొత్తం ఎంక్వైరీ చేసి నీకు పూర్తిగా కూడా న్యాయం జరిపించే వరకు కూడా మేము ఈ కేసును వదిలిపెట్టమని సిఐ కూడా చెప్పడం జరిగిందని ఆర్టీవీతో కూడా చెప్పారు. అదేవిధంగా కూడా ఆయనకు ప్రాణరక్షణ కూడా కావాలి, ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది, వాళ్ళు బెదిరిస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అందుకు మరి మేడ్పల్లి పోలీసులు కూడా వాళ్లకు సెక్యూరిటీ కల్పించడం జరిగింది సురేందర్ రెడ్డికి. ఇప్పుడు ఏమని కేసు పెట్టారు? సురేందర్ రెడ్డి పెట్టినటువంటి కేసు ఏంటి? అండ్ అంటే తన ప్రాణహాని గురించి మాత్రమేనా, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏదైనా మెన్షన్ చేశారా, సమాచారం ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేశారా పోలీసులు? చాలా సమాచారం కూడా తను పోలీసులకు ఇచ్చారు, ఎవిడెన్స్తో సహా, పక్కా ప్రూఫ్స్తో సహా. అసలు విజయారెడ్డిని, పిల్లల్ని, విజయారెడ్డి అన్న చిరంజీవి తన తల్లి పుష్పలత ఎలా ప్రేరేపించారు, ఎలాంటి టార్చర్ పెట్టారు, వాళ్ళు ఇలాంటి నిర్ణయానికి రావడానికి గల కారణము, వాళ్ళు ఎలా మాట్లాడుంటారు, ఎక్కడెక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చారు, అన్ని ప్రూఫ్స్తో సహా
సురేందర్ రెడ్డి మాత్రము ఆర్టీవీ ముందుకు రావడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లే మెన్షన్ చేశారు ఫిర్యాదులో కూడా. మరి చిరంజీవి విజయారెడ్డి అన్న, చిరంజీవి విజయారెడ్డి తల్లి పుష్పలత, విజయారెడ్డి అన్న భార్య అంటే విజయారెడ్డి వదిన లక్ష్మి, వీళ్ళ ముగ్గురు మీద కూడా నేను అనుమానంగానే నేను కేసు పెడుతున్నాను. వీళ్ళను ఖచ్చితంగా విచారించాల్సిందే. విచారించి నా పిల్లలు నా భార్య దూరం అయ్యారు, వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. నేను ప్రాణాలతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, కానీ నా పిల్లలకు న్యాయం జరిపించండి అని చెప్పేసి పోలీసుల్ని అర్థించాను అని కూడా చెప్పుకొచ్చారు నందు. అంటే సురేందర్ రెడ్డి ప్రాణాలకి హాని ఉంది అని చెప్పేసి ఆయన భయపడుతున్నారని కనపడుతుంది. ఇప్పుడు కేసు కూడా పెట్టారు. ఎలా అతనికి ఎలాంటి హాని ఉండుండొచ్చు అని కానీ, లేదంటే ఎలాంటి థ్రెట్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అతన్ని బెదిరించడంలో, ఇలాంటి సమాచారం ఏమైనా వస్తుందా? ఎస్, అన్ని ఆధారాలు ఉన్నాయి నందు. అన్నిటితో కూడా అన్ని సమాచారాలతోనే పక్కాగా కూడా తను చెప్పడం జరిగింది ఆర్టీవీతో. ఎలాంటి కుట్రలు పన్నారు అనే విషయం కూడా ఆర్టీవీతో చెప్పుకొచ్చారు. కాబట్టి కొన్ని గంటల్లోనే బయట పెట్టే అవకాశం ఉంది. పూర్తిగా డీటెయిల్స్ మనకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. కాబట్టి పూర్తి అప్డేట్తో కూడా మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం.